రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో, నమస్తే దోస్తులు. అందరు ఎట్లుర్రు? మస్తు రోజులు అవుతుంది కదా మన ఛానల్ నుంచి వీడియోస్ రాక. అయితే రేపటి నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తాయి. అండ్ ఈరోజు ఇది నైట్ లోపు ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తా. అయితే ఏడికి పోతున్నా అంటే పటంచేరులో ఉన్న మా అన్న మెకానిక్ షాప్కి అయితే వెళ్తున్నా. అన్న మెకానిక్ షాప్ వచ్చి జనతా గ్యారేజ్. అన్న కొత్తగా అయితే షాప్ ఓపెన్ చేసిండు. అంతకుముందు వేరే దగ్గర వర్క్ చేస్తుండే, బట్ అన్న అయితే ఓన్గా షాప్ అయితే పెట్టిండు. సో ఎందుకు వెళ్తున్నా అంటే నాది బండిది చైన్ మొత్తము సౌండ్ వచ్చేస్తుంది, మొత్తం మరిగిపోయినాయంట. సో అందుకోసమే కొత్తది వేయించుకుందామని అన్న దగ్గరికి అయితే వెళ్తున్నా. అండ్ మన సైడ్ కూడా వేయించుకోవచ్చు, బట్ సర్వీస్ ఛార్జ్తో కలిపి ఒక 1100 దాకా తీసుకుంటారు. బట్ అన్న దగ్గర ఫ్రీ కాబట్టి సర్వీస్ ఛార్జ్ ఏమి ఉండదు. సో అందుకోసం అయితే అన్న దగ్గరికి అయితే వెళ్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్గా ఒక 5000 పెట్టి బండిని మాడిఫై చేయించిన. మాడిఫై అంటే మనం అంత ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. సో ఏమేమి వేయించిన అంటే ఈ హ్యాండిల్ ఉంది కదా, ఇది దీనికి ఒరిజినల్ హ్యాండిల్ కాదు. దీనికి సపరేట్గా ఒక నార్మల్ దీని ఒరిజినల్ హ్యాండిల్ తీసేసి ఈ బ్లాక్ కలర్ హ్యాండిల్ వేయించిన. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హ్యాండిల్ వేయించిన. అయితే మాడిఫై చేపిద్దామని చెప్పేసి కేరళ స్టైల్ ఉంటుంది, నా కేరళ వాళ్ళు యూజ్ చేస్తారు హ్యాండిల్. ఆ షార్ట్ హ్యాండిల్ వేయించిన. బట్ నాకు అదంతా అన్కంఫర్ట్గా ఉందని చెప్పేసి అది తీసేపించి మళ్ళీ నార్మల్ అయితే వేయించేసిన. ఇంకోటి ఏంటంటే మఫ్లర్, హెయిర్ మఫ్లర్ ఉంటుంది మనకి, ఫైరింగ్ వస్తుంది అన్నమాట, సౌండ్ వస్తుంది. అది కూడా వేయించిన. ఇక నాకు నచ్చలేదు, ఆ సౌండ్ అసలు నచ్చలేదు. సో అది కూడా తీసేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇది ఒరిజినల్ బజాజ్, మనకి దాన్ని ఏమంటారు, అవెంజర్ ఉంటుంది కదా, అవెంజర్ మిర్రర్స్, ఇవి కూడా ఒరిజినల్. బ్యాకబ్జార్లు ఉంటాయి కదా హైట్ గానికి, కింద ఒక రౌండ్గా ఒక రాడ్ అయితే వేయించుకున్నా. యాక్చువల్ అవి కొత్తవి తీసుకుందాం అనుకున్నా, బట్ అవి 1800 2000 వరకు చెప్పారు. సో ఎందుకులే అని చెప్పేసి జస్ట్ ఒక 400 పెట్టేసి చిన్న ఒక రౌండ్గా ఉంటుంది అన్నమాట హైట్ చేయడానికి, అదైతే వేయించేసిన. సో ఇక ఇవన్నీ వేయించిన తర్వాత కూడా మనకు బండి కండిషన్ లేకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చైన్ అయితే వేపిస్తున్నా. ఆల్రెడీ మొత్తం కట్ సౌండ్ వస్తుంది. సో అన్న షాప్ కూడా చూపిస్తాను నేను. ఇంకోటి ఏంటంటే మన పేరు చెప్తే అక్కడ అన్న కూడా తక్కువనే చేపిస్తాడు. బయట తీసుకునే ప్రైస్ కంటే అన్న తక్కువని తీసుకుంటాడు. ఎవరికైనా నియర్ బై ఇంట్రెస్ట్ ఉంటే, ఇట్లా మియాపూర్ నుంచి పటంచేరు మధ్యలో ఎవరికైనా సరే అన్న ఫ్రీ చేస్తాడు. అంటే ఫ్రీ అంటే తక్కువ ప్రైస్ తీసుకుంటాడు అనమాట. ఓకేనా. ఇప్పుడు అన్న షాప్ వచ్చి పటంచేరులో ఉంటుంది. అది లొకేషన్ మీకు ఎగ్జాక్ట్లీ చూపిస్తాను. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గంగారం చందనగర్ దగ్గరలో అవుతున్నా. ఇంకోటి ఏంటంటే మన అన్న దగ్గర మొత్తం ఆల్ బైక్స్ అనుకో, మనకి ఎక్సెల్ నుంచి డ్యూక్, కేటీఎం, అట్లానే బుల్లెట్, ఏదైనా సరే అన్న అయితే సర్వీసింగ్ చేస్తాడు. అండ్ ఏ రిపేర్ను అన్న చేస్తాడు. షాప్ లొకేషన్ కూడా మెన్షన్ చేశాను, షాప్ నేము. తప్పితే అన్న నెంబర్ కూడా డిస్క్రిప్షన్ పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా బండి ఖరాబ్ ఉంటే బాడీ పార్ట్స్ కానీ అన్నని తెచ్చేసిస్తాడు. బయట సర్వీసింగ్ కంటే అన్న దగ్గర తక్కువ ఇప్పిస్తా. నా పేరు చెప్తే తక్కువ అయిపోతుంది, ఆల్మోస్ట్ తక్కువ చేయించుకుంటాడు. ఓకే. బస్సులో మనకి లెఫ్ట్ సైడ్ పోతే బిహెచ్ఎల్ లోపల నుంచి పోవద్దు, ఇక కనిపిస్తుంది కదా బిహెచ్ఎల్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి పటంచేరుకి. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని స్ట్రైట్ ఒక గట్టి గోడతో ఒక 7 కిలోమీటర్స్ ఉండొచ్చాము పటంచేరు అయితే వచ్చేసినాం. అయితే మనం ఏం చేయాలంటే ముందుగా మనం చైన్ కిట్ మనమే తీసుకోదాం. ఎందుకంటే మళ్ళీ అక్కడ అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్న వచ్చి తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి మనం ఇక్కడ రెగ్యులర్గా అన్న తీసుకుంటాడు, అక్కడికి పోయి తీసుకుందాం. పోయి అట్లనే ఒక ఫుట్ రోస్ట్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫుట్ రోస్ట్ కూడా తీసుకుందాము. అన్న దాని చైన్ కిట్ ఇవా? स्प्लेंडर सेल्फ है आपकी गाड़ी में? हाँ सेल्फ। पैशन प्लस चैन किट और बोलोगे? फुट रोस्ट है, फुट रोस्ट లెఫ్ట్ సైడ్ డ్రమ్ల బోర్డులో ఫుట్ రోస్ట్, చైన్ కిట్, ఈ 3 ఐటమ్స్ చేపిస్తుంది ఇప్పుడు. అన్నా కెమెరా ఉందన్నా? యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మనం ఇదే ఐటమ్స్ బయట తీసుకుంటే చాలా అంటే చాలా కాస్ట్లీ. చూసారు కదా 830. అండ్ ఇంకోటి ఏం తెలుసా, మనకి ఇది చైన్ కిట్ దగ్గర 800-850 రూపీస్ చైన్ కిట్ ఉంటుంది. సో నాకు ఫుట్ రోస్ట్, డ్రమ్ లబ్బర్లు అండ్ చైన్ కిట్తో కలిపి 830 రూపీస్ అయినాయి. అండ్ సర్వీస్ ఛార్జ్తో కలిపి దగ్గర 1500-1600 ఈజీగా అదే అమౌంట్ అవుతుంది.
సో నేను ఏం చెప్తున్నా అంటే ఒకసారి అన్న దగ్గరికి వచ్చి చేయించుకోండి. అంటే అందరికి అట్లనే కాదు, మనం బయట చేయించే ప్రైస్ కంటే అన్న దగ్గర తక్కువ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే ఇవి తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అక్కడ కమాన్ కనిపిస్తుంది, పటంచేరు నియోజకవర్గం అని చెప్పేసి అక్కడ వెళ్ళాలి. ఇక్కడ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, అంబేద్కర్ స్టాచ్యూ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇక సీదా వెళ్ళిపోవాలి. ఒక 200 మీటర్స్ అనుకో, 200 మీటర్స్లో అన్న షాప్ అయితే వస్తుంది, చూపిస్తాను. ఓకే, ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. కనిపించేది జనతా గ్యారేజ్ మెకానిక్ షెడ్, లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా, ఇదే అన్న షాప్ అన్నమాట. బైక్లు అయితే సండే కాబట్టి ఎవరు లేరు, మావాడు ఆరామ్సే కూర్చున్నాడు. ఇదే అన్న షాప్ అన్నమాట. ఓకే, మనమే స్టాండ్ వేసి అన్న రిపేర్ చేస్తాడు. సో దోస్తులు, మీరంతా నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి అందుకోసమే సజెషన్ చేస్తున్నా. సో ఏంటంటే మా బ్రదరే ఎంతో కొంత తక్కువలో అయితే తీసుకుంటాడు. బయట తీసుకున్న దానికంటే మనకి ఇక్కడ తక్కువలో అయితే రిపేర్ అయితే చేస్తాడు. సో దోస్తులు, పటంచేర్ నియర్ బై ఎవరున్నా సరే అన్న షాప్కి అయితే వెళ్ళండి. పటంచేర్లో మనం ఎట్లా అంటే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి స్ట్రేట్ వెళ్ళిన తర్వాత గాంధీతాత స్టాచ్యూ వస్తుంది. గాంధీతాత స్టాచ్యూ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే మళ్ళీ రైట్ తీసుకుంటే మనకు జనతా గ్యారేజ్ అని షాప్ కనిపించేస్తుంది. సో నేను ఏమంటున్నా అంటే ఒకసారి షాప్కి వెళ్ళండి. షాప్కి వెళ్ళిన తర్వాత నా పేరు చెప్పండి. నా పేరు చెప్పిన తర్వాతే మన ప్రైస్ అక్కడిక్కడ అయితే నేను అన్నకి ఫోన్ చేస్తా, మీరు నాకు టెక్స్ట్ చేయండి, నేను మాట్లాడతా. ఓకేనా? సో దోస్తులు, కంప్లీట్ అయిపోయి వెళ్ళిపోతున్నా. ఇదే షాపు, జనతా గ్యారేజ్, ఆల్ బైక్స్ వర్క్. ఓకే, వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలనుకుంటే అన్న షాప్కి వచ్చి విజిట్ కండి. ఓకేనా? ఇది పటంచేరులో లొకేషన్ కూడా చూపించిన కదా, రైట్. ఇప్పుడైతే సౌండ్ అయితే ఏం వస్తలేదు, మనకంతా ఏం అంటే ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మనకు తక్కువలో అయిపోయింది. ఓకేనా, రైట్, మళ్ళీ ఉంటా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, అఫీషియల్ శాండీ 1701. బాయ్ బాయ్.